శ్రీశైలం ప్రాజెక్టు కోసం చాలా మంది రైతులు భూములు త్యాగాలు చేశారు. ఇళ్లు కోల్పోయారు. ఊళ్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. సర్వం కోల్పోయారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అప్పటి టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కొంతమేర హామీని అమలు చేసినా పూర్తి స్థాయిలో మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. గత వైసీపీ సర్కార్ ఇదిగో అదిగో అని ఊరించి ఉసూరుమనిపించింది. ఉద్యోగాల కోసం తరతరాలు ఎదురు చూస్తున్న వారంతా కూటమి ప్రభుత్వంపైనే కొండంత ఆశ పెట్టుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వేలాది గ్రామాలకు తాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రాయలసీమ సహా నెల్లూరు, చెన్నై వరకు ఎంతో మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ప్రాజెక్టు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, పాములపాడు, జూపాడు బంగ్లా, పగిడ్యాల, కొత్తపల్లి మండలాల పరిధిలోని 3,000 మందికి పైగా రైతులు సుమారు 10,000 ఎకరాలు త్యాగం చేశారు. వీరందరికీ జీవో నెంబర్ 98 ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని 1986లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది. సుమారు 40 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు హామీ పూర్తిగా అమలు కాలేదు. ఉద్యోగాల కోసం అప్పట్లో 44 గ్రామాలకు చెందిన 2,000 మంది నిర్వాసిత రైతులు దరఖాస్తు చేసుకున్నారు. 2011-12 మధ్యలో వీరిలో 962 మందికి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన లస్కర్లుగా ఉద్యోగాలు కల్పించారు. వీరికి మొదట్లో 8,000, ప్రస్తుతం 20,000 రూపాయల వేతనం అందిస్తున్నారు. రెండో విడతలో 930 మంది రైతులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొంతమంది మరణించగా ప్రభుత్వం 674 మందిని అర్హులుగా గుర్తించింది. గత వైసీపీ ప్రభుత్వం ముంపు బాధితుల జాబితాని సిద్ధం చేసినా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఉద్యోగాలు కావాలి. మా సమస్య 98 జీవోలో మాకు రెండో జాబితాలో కొంత అప్డేట్ పెట్టి ప్రభుత్వం 2,000 వరకు ఉద్యోగాలు ఇచ్చింది. 2005 వరకు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము అప్లై చేసుకున్నందుకు మాకు ఇప్పుడు న్యాయం జరగాలి. మాకు 2003లో అప్లై చేసుకున్నాం. మేము దాదాపుగా 21 సంవత్సరం మేము అప్లై చేసుకుని ఇంతవరకు ఉద్యోగాలు రాలేదు. మాకు పొలాలు, ఇల్లు మొత్తం పోయినాయి సార్. 40 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పట్లో అప్లై చేసుకుంటే ఒక 974 మందికి 2000 సంవత్సరం వరకు ఇచ్చేసినారు సార్. 2000 వరకు కటావు అని పెట్టి మేము మళ్ళా ఓసారి నారా చంద్రబాబు నాయుడు ఉచ్చుమారికి 2017లో వస్తే సరే ఇట్లా అని చెప్పి అడిగితే మళ్ళా 2004 వరకు మీరు పెట్టుకోండి, నేను ఇప్పిస్తానని చెప్పి హామీ ఇచ్చినాడు సార్ చంద్రబాబు నాయుడు. రెండో జాబితా అని 674 మంది ఉన్నారు సార్. మేము ఇప్పుడు దీనావస్థలో ఉన్నాము. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మాకేమీ ఎటువంటి ఉపాధి లేదు. ఇంతవరకు సర్వం కోల్పోయినాం, ఇబ్బందులు పడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెక్రటరీ చుట్టూ తిరిగి అయినా న్యాయం జరగలేదు. ఇప్పుడు వచ్చిన టీడీపీ గవర్నమెంట్ లో మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుతున్నాము. ఎన్నికల ముందు నందికొట్కూరులో ముంపు బాధితులు 100 రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారు. ఆ సమయంలో యువగళం పాదయాత్రలో భాగంగా నందికొట్కూరుకి వచ్చిన లోకేష్ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నందికొట్కూరుకు వచ్చిన చంద్రబాబు సైతం ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలో ఉండటంతో తమ ఉద్యోగాల కల నెరవేరుతుందని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మళ్ళీ జగన్ ప్రభుత్వానికి పోయిన అడిగినాము, చేస్తామని హామీ మా ఎమ్మెల్యేలు వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళు ఏది గవర్నమెంట్ ఏదో అంటుంది అని మేము ఆ రోజుల దీక్ష 102 రోజుల దీక్ష అని మేము చేసిన అప్పుడు ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, మన ఎమ్మెల్యే ఆర్థర్ సార్ గారు వచ్చి మేము సీఎంతో కలిసినాము. మేము మీకు ఉద్యోగాలు ఇస్తామని హామీ తీసుకొచ్చినాము, మీరు లేబర్ అని ఆ రోజు విరమించడం జరిగింది. మేము నమ్మి మాకు నడియేట్లో గొంతులు కోసింది ఆ గవర్నమెంట్. మాకేం గవర్నమెంట్ మా పర్మనెంట్ పోస్టులు ఏం కాదు, మాకు అవుట్సోర్సింగ్ పోస్టులు ఇచ్చినా మాకు సార్. ఇప్పుడు సెక్రటరీ ఆఫీసులో మా ఫైల్ నిలబడిపోయింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం నుంచి చేస్తామని చేయలేదు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు. దానికి ఇప్పుడు టీడీ ప్రభుత్వంలో హామీ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. నందికొట్కూరుకు వచ్చినప్పుడు లోకేష్ గారు పాదయాత్ర వచ్చినప్పుడు కలిసినాము. ఆయన కూడా చేస్తా అన్నాడు. ఎమ్మెల్యే గెత్తా జయసూర్య గారు చేస్తా అన్నాడు. దాని కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వంలో హామీ నెరవేర్చాలని మేము కోరుకుంటాం. గత ప్రభుత్వాలు మభ్య పెడుతూ వచ్చినాయి, మాకు ఇంతవరకు అవకాశాలు కల్పించలేదు. ఖచ్చితంగా మాకు ఈ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. మాకు చంద్రబాబు నాయుడు గారు నందికొట్ట నియోజకవర్గంలో ఎలక్షన్ ముందు హామీ కూడా ఇచ్చి ఉన్నారు. ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే కర్నూలు జలవనరుల శాఖలో చాలా మంది పదవి విరమణ పొందారు. మరికొన్ని ఖాళీలున్నాయి. వీటి భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో తమకి అవకాశం కల్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.